వేదిక పైన ఉన్న జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారికి, అలాగే శాసనసభ్యులు హైదరాబాద్ ఆనందరావు గారికి, గిటి సత్యనారాయణ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఇతర డిగ్నిటరీస్ అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మహోత్సవం కార్యక్రమంలో ఎదురుగా ఉన్న మీ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ జెడ్పీ హై స్కూల్లోని ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు మీరందరికీ ఒక విషయం తెలియజేసుకోవాలి. మొక్కలు అంటే మనం రేపు ఈ రోజు నాటిన మొక్కలు రేపటికి తరానికి ఫ్యూచర్గా ఒక ఆలోచనతో చేపట్టిన కార్యక్రమం. మీరు ఇతర రాష్ట్రాలు మీరు చూసుకోండి. అనేక రాష్ట్రాల్లోని ఈరోజు చాలా చోట్ల సిటీస్ అంటారు, టౌన్స్ అంటారు, అందులోని ఎన్ని మొక్కలు ఉన్న మొక్కలని తీసేసి ఎలాగ అక్కడ పొల్యూషన్ వల్ల పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీరు అందరూ గమనించాలి. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు ఆలోచనతో లేదు, ఇప్పుడు మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమం మనం తీసుకోవాలి, మరొక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన గురించి కాదు, రేపు మన భావి తరాలకి ఇది ఉపయోగపడుతుందని ఏకైక ఆలోచనతో ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నాను. ఇక్కడ ఉన్న పిల్లల్ని కూడా నేను అడిగేది ఒకటే, రేపన్నాడు మీరు కూడా బాధ్యత తీసుకుని మీ ఇంట్లోనే ఎప్పుడన్నా మీ ఇంట్లోనే ఒక మొక్క నాటే కార్యక్రమం మీరు చేపట్టాలని చెప్పి మేము ఇక్కడ ఉన్న ఇక్కడ వేదిక పైన ఉన్న మేమందరం కూడా ఖచ్చితంగా మీకు పూర్తి సహకారం మేము చేపడతాం, మీతో కలిసి ఉంటాం. ఎందుకంటే ఈరోజు మేము ఇక్కడ వేదిక పైన ఉన్న మేము పనిచేసే ప్రతి అంశం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళేది ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి. మేము ఎప్పుడైనా సరే మీ అందరి భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరినీ కోరుకునేది ఒకటే, మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ ప్రకృతిని రక్షించే ఆలోచన విధంగా మనందరం ముందుకెళ్దాం. ఎందుకంటే ఈరోజు మనం ప్రకృతిని మనం రక్షించుకుంటే రేపు మన ఆరోగ్యం ఇవన్నీ కూడా చాలా బలంగా ఉంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం 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 సైడ్ కొనాలి తప్పండి. కొంచెం అనుకోండి సార్ అడ్లేవల్ నేను వాళ్ళకెళ్తే అందం వస్తుంది అంటారు. బ్యూటీ పార్లర్లో అందం లేదు. అందం ఎక్కడ ఉందంటే అందము చదువులో ఉంది. ఎక్కడుంది? అందము చదువులో ఉంది. ఎవరైతే అబ్బాయిలో అబ్బాయి నేను అందంగా లేదని బాధపడుతున్నాడో నువ్వు కలెక్టర్ చూపించు, అందరికంటే అందమైన బాధ్యత లేదు కడతారు. అమ్మాయిలో అమ్మాయి నేను అందంగా లేదు అని అనుకుంటే నువ్వు కలెక్టర్ చూపించు, అందమైన అబ్బాయిలు అందరూ నీకు లేదు కడతారు. అంటే అందం ఎక్కడ ఉంది? అందం చదువులో ఉంది. అందుకని మీరు అందం చూసుకోవాలనుకుంటే, అందం కావాలనుకుంటే ఏం చేయాలా? మార్కులు ఎక్కువ రావాలా, ఎక్కువ గంట కష్టపడి చదవాలా, టాప్లోకి వెళ్ళాలా, అయితే కలెక్టర్ ఆర్టీఓ ఎస్పీ అవ్వు, డిఎస్పీ అవ్వు, లేకపోతే అది నమ్మని కొడుకులాగా వ్యాపారస్తులు. ఇంతకు మించి వేరే మార్గం ఉందా చెప్తానికి లేదు. అందుకే మీ అందరూ ఏం చేయాలా?
ఎక్కువ చదవాలా, కష్టపడి చదవాలా, ఇవన్నీ చదువుతూ మీకు ఆరోగ్యం కావాలా. ఆరోగ్యం ఉంటేనే, ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టు గుర్తించుకోండి. ఇప్పుడు చాలామంది ఉన్నారు 1000 కోట్లు ఉన్న ఆయనకి మనస్ఫూర్తిగా భోజనం చేయడం లేదు. 1000 కోట్లు ఆస్తున్న వ్యక్తికి మనస్ఫూర్తిగా భోజనం చేయడం లేదు. షుగరు, బీపీ, ఇంకో జబ్బు అది తినాలా, ఇది తినకూడదు, ఇవన్నీ ఉంటాయి. ఏమీ లేకుండా 90 ఏళ్ళు బతికినా అన్నీ తినలా ఉండాలా. ఉండాలంటే ఏముండాలి? ఆరోగ్యం ఉండాలా. మరి ఆరోగ్యం ఉండాలంటే ఏముండాలా? ఆరోగ్యం ఉండాలంటే మంచి ఆక్సిజన్ ఉండాలా. మంచి ఆక్సిజన్ కావాలంటే ఏముండాలా? చెట్లు ఉండాలా. ఇప్పుడు అర్థమైంది మీకు ఆక్సిజన్ ఎక్కడ ఉంది? మన ఇంట్లో వంట వండుకోవడానికి గ్యాస్ ఎలాగైతే గ్యాస్ సిలిండర్లో ఉందో ఆక్సిజన్ ఎక్కడ ఉంది? చెట్లలో ఉంది. కాబట్టి ఎన్ని చెట్లు మన చుట్టూ ఉంటే అంత మంచి ఆక్సిజన్ మనకు వస్తుంది. కాబట్టి మనం పీల్చుకునే ఆక్సిజన్ మనమే తయారు చేసుకోవాలంటే ప్రతి వ్యక్తి చెట్లు నాటాలా, పెంచాలా. పెంచి ఈ రాష్ట్రాన్ని హరితవనంగా తయారు చేయాలా. హెలికాప్టర్లో పైకి వెళ్ళినా, నువ్వు పెద్ద మేడకి చూసినా కిందంతా పచ్చ కనపడాలి. అప్పుడు మాత్రమే మనము ఆరోగ్యంగా ఉంటాం. గుర్తుంచుకోండి, ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు, అందంగా ఉండాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వర్యులకు, జాయింట్ కలెక్టర్ గారికి, తోటి శాసనసభ్యులకు, వేదిక అలంకరించిన ఇతర ప్రభుత్వ అధికారులకు, అందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్కి మీ అందరికీ శుభాభివందనాలు. వనమహోత్సవ కార్యక్రమానికి అంటే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి అటవీ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో, ఈ రాష్ట్రం అంత పచ్చదనంతో ఉండాలని ఒక స్లోగన్ ఇచ్చారు. ఆ స్లోగన్లో భాగంగానే వనోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి అటవీ పండుగ, వన మహోత్సవం అంటే అటవీ పండుగ. ఈ యొక్క అటవీ పండుగను చేసుకోవడం ద్వారా ప్రజలు ఈ చెట్టు యొక్క ప్రత్యేకత, చెట్టు యొక్క ఆవశ్యకత ఏంటనేది తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ పండుగ జరుపుకుంటారు. ఇది చెట్ల పెంపకం 1947 జూలై 20 నాడు ఢిల్లీ కమిషనర్ గారు ప్రారంభించడం జరిగింది. వారిని సంరక్షించే విధంగా కూడా ఉండాలని, ఈ భావితరాలకు అంటే ఒక మొక్కను పెంచితే అది 100 సంవత్సరాలు ఉంటుంది. తరతరాలుగా వచ్చేటటువంటి ఈ యొక్క పిల్లలు గుర్తించాలని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ గమనించి ఈ యొక్క చెట్లు పెంచే కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యమైనందుకు, ఇటువంటి కార్యక్రమంలో నేను పాల్పంచుకున్నందుకు ఆనందిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.